ఉమ్మడి నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం మన్నేగుంట వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జిందాల్ పరిశ్రమకు కేటాయించిన భూములో పనులను గ్రామస్తులు అడ్డుకున్నారు. తమకు పరిహారం పూర్తిగా చెల్లించకుండా పనుల్ని చేపట్టవద్దని వారు డిమాండ్ చేశారు. సార్ 20 సంవత్సరాలు ల్యాండ్ తీసుకొని 2008 ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము వాళ్ళ కాడకు పోవాలా. అరాపర 1-2 వేసుకుంటే దున్నేశారు. కేసులు తిరిగినాము. ఎందుకు ఆపారు, మేము ఆపామని ఆగాం. మేము ఎప్పుడు ఇదిగో కనీసం ఆడ డిపార్ట్మెంట్ ల్యాండ్ తీసుకున్నారు. మా ల్యాండ్ మా ఆడ ఉన్నటువంటి స్ట్రక్చర్కి మీరు మా పర్మిషన్ తీసుకోకుండా మీరు రోడ్ ఆపేయమంటే ఎట్లా? అందులో అది నాబోత్ గ్రాండ్ శాంక్షన్ దానికి టెండర్లు పెట్టారు. ఈ గాలి బాబు గారు ఉమ్మడి నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం మన్నేగుంట గ్రామం గత 2008లో కెనేటా పవర్ పేరిట 840 ఎకరాలు భూమిని ఇక్కడ తీసుకున్నారు. మాకు అప్పుడు కేవలం 1,20,000 రూపాయలు. అప్పటికి పూర్తి నష్టపరిహారం అందరికి ఇవ్వలేదు. ఆ తర్వాత మేము వేరుశనగ వేసుకుంటుంటే దున్నేసి మాకు కేసులు పెట్టారు. కేసులు వచ్చినాయనే ఉద్దేశంతో మేము అప్పటి నుంచి పోరాడుతూనే ఉన్నాం. ఇప్పటికీ కంపెనీ వస్తే ఇస్తామన్నారు కానీ ఇప్పటికీ ఊరు ఇవ్వలేదు. అదేవిధంగా ఇది ప్రధానంగా ఏంటంటే ప్రభుత్వం కానీ అందరూ తెలుసుకోవాల్సిన ప్రధాన విషయం ఏంటంటే ఇది ఒక పెద్ద స్కామ్ మాదిరిగా జరిగింది. గతంలో 2008లో ల్యాండ్ అలాట్మెంట్ చేసి 2014లో ఈ యొక్క ల్యాండ్ ఎటువంటి కన్స్ట్రక్షన్ జరగకుండా కెనేటా పవరు జిందాల్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు గవర్నర్ పరిపాలనలో దీనిపై మేము పోరాడిన తర్వాత ఒక కమిటీని ఏర్పాటు జరిగింది. మిస్టర్ నారాయణమూర్తి కమిటీని ఒకటి ఏర్పాటు చేసింది. ఆ కమిటీ కూడా స్పష్టంగా చెప్పింది ఈ షేర్ హోల్డ్స్ మారినాయి కాబట్టి ఏపీఎస్ కూడా గవర్నమెంట్కి ఆ రోజు రాసింది ఈ భూమిని తిరిగి తీసుకోవాలి. ఇప్పటి వరకు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టలేదు. అదేవిధంగా ఈ భూమిని కూడా ట్రాన్స్ఫర్ చేయడం విరుద్ధం అని చెప్పి రాసింది. తర్వాత 2014లో ప్రస్తుత గవర్నమెంట్ అప్పుడు ఈ యొక్క క్యాబినెట్ సబ్ కమిటీ పెట్టి దీన్ని వెనక్కి తీసుకోవాలని ఆమోదించడం జరిగింది. తర్వాత కాలక్రమేణా 2021లో ఈ యొక్క జిందాల్కి రెజ్యూమ్షన్ చేసుకుని మళ్ళా తిరిగి జిందాల్కి గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. అంటే చూడండి, ఫస్ట్ కొనుక్కున్న వాళ్ళే మళ్ళీ భూమి నుంచి మళ్ళీ తీసుకున్నారు. దీంట్లో పెద్ద స్కామే జరిగింది. అదేవిధంగా గ్రామాలను కూడా ఈ యొక్క దాంట్లో ఇంక్లూడ్ చేశారు. తర్వాత కలెక్టర్ గారు జిందాల్కి ఇచ్చేటప్పుడు ఆ యొక్క ల్యాండ్ పక్కన పెట్టడం జరిగిందని తెలియజేశారు. అయితే దీంతో పాటు ఇంత జరిగినప్పటికీ ఇంకా నష్టపరిహారాలు రాకుండా ఇక్కడ ఏ కంపెనీ పెడుతున్నారో తెలియకుండా వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు ఇక్కడ ఈ యొక్క యంత్రాలు తీసుకొచ్చి తవ్వడం స్టార్ట్ చేశారు. కాబట్టి మాకు న్యాయం జరగందే, మేము ఇక్కడ ఎటువంటి పనులు జరగనివ్వము. అదేవిధంగా దీన్ని లోతుగా పరిశీలిస్తే దీంట్లో పెద్ద అవినీతి జరిగిందనేది ప్రభుత్వం వారు తెలుసుకొని మాకు తగు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. నమస్కారం. తిరుపతి జిల్లా మన్నేగుంట గ్రామం. నేను మన్నేగుంట సర్పంచ్ ఏడుకొండలు. నా పేరు ఇరవరాజు ఏడుకొండలు. మా గ్రామానికి సంబంధించి 2028లో 840 ఎకరాలు కెనేటా పవర్ ప్రాజెక్ట్ పేరిట చాలా తక్కువ మొత్తంలో, అంటే ఒక ఎకరాకి 1,20,000 మాత్రమే ఇచ్చి మాకు చాలా తక్కువ అని మేము పోరాడినప్పుడు ఇక్కడ మీకు వెంటనే ఒక కంపెనీ, పవర్ ప్రాజెక్ట్ ఒక కంపెనీ వస్తుంది. ఆ కంపెనీ వస్తే మీ జనాలకి మీ పిల్లలకి చాలా ఉద్యోగాలు వస్తాయి, అందరూ హ్యాపీగా బతకొచ్చు అని అప్పుడు మమ్మల్ని ఇచ్చేసి భూముల్ని తక్కువ రేటుకు తీసుకోవడం జరిగింది. దాన్ని కూడా ఆ యొక్క నష్టపరిహారం కూడా ఒక్కసారి ఇవ్వకుండా అప్పుడు రౌంత ఇచ్చి ఫైనల్గా కొంచెం బ్యాలెన్స్ ఉండగానే ఆపేసి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరు దానికి సంబంధించి అంటూ కంపెనీ వాళ్ళు అంటూ మమ్మల్ని రాలేదు.
వాళ్ళు రాలేదు కదా, మనకి ఇంకా రావాల్సిన ఇది కాంపెన్సేషన్ రావాల్సిన భూముల్లో కనీసం సాగు చేసుకుందాం అనుకున్న సాగు చేసుకోవడానికి ప్రయత్నించినా కానీ మా మీద కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పారు. ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు పేపర్ విధంగా కొన్ని జరిగాయి. ఏది కర్ణాటక నుంచి మళ్ళీ ఏపీఐసి వాళ్ళు జిందాల్కి ఇవ్వడం, అక్కడ కొన్ని విధానాలు జరిగి వాళ్ళు లాభపడి వాళ్ళు వ్యాపారం చేసుకున్నారే కానీ ఇక్కడ రైతులుగా మేము భూములు నష్టపోయిన రైతులుగా మాకైతే ఎలాంటి న్యాయం జరగలేదు. ఇప్పుడు ఉన్నట్టుండి ఒక కంపెనీ వాళ్ళు జిందాల్కి ఎవరైతే ఇచ్చారో ఆ కంపెనీ వాళ్ళు వచ్చి మాకు ఈ జరిగిన నష్టానికి ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా, దాన్ని మమ్మల్ని ఏమీ చేయకుండా ఇక్కడ వచ్చి వాళ్ళు వర్క్ స్టార్ట్ చేశారు. మేము వచ్చి ఈరోజంతా గ్రామం అంతా మాట్లాడుకొని వచ్చి మాకు జరిగిన అన్యాయానికి న్యాయం చేసి మేము నష్టపోయిన దానికి నష్టపరిహారంగా చెల్లించి మాకు న్యాయం చేసి మీరు వర్క్ స్టార్ట్ చేసుకోమని చెప్తున్నాం. అదే కాకుండా ఇప్పుడు ఇన్ని సంవత్సరాల్లో దాదాపు 18-20 సంవత్సరాల తర్వాత కూడా పక్కన ఉన్న మా పక్క రైతులకు తీసుకునే భూములు తీసుకునేటప్పుడు ఎకరాకి 8 లక్షల రూపాయల లెక్కన ఇస్తున్నారు. మేము నష్టపోయిన భూములన్నిటికీ తిరిగి అదే విధానంలో మాకు రిమైనింగ్ కూడా ఎకరాకి ఇంతని వాళ్ళకి లెక్కేసి మాకు ఇవ్వాలని, మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. ఇది సర్పంచ్గా నేను కంపెనీ వారికి ప్లస్ అధికారులకి నాయకులకి విన్నవించుకుంటాం సార్. దయచేసి మా గ్రామానికి గ్రామ ప్రజలకి నష్టపోయిన విధానానికి నష్టం చేకూర్చి మీరు పనులు చేయాల్సిందిగా కంపెనీ వారిని కూడా కోరుకొని, అప్పటి వరకు ఎలాంటి పనులు ఇక్కడ చేయొద్దని, చేస్తే ఈసారి ఇంకా పెద్ద ఎత్తున వచ్చి దాన్ని ఆపడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మా యొక్క విన్నవాన్ని అర్థం చేసుకొని ఈ యొక్క పనులు మా యొక్క సమస్యలు క్లియర్ అయ్యేదాకా పనులు ఆపవలసిందిగా కోరుతున్నాం సార్.